ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక చూడంగానే ఒక్కసారి నమస్తే కొట్టాలనిపించింది. దాంట్లో ఉన్న నాయకులకు మరీ నమస్తే కొట్టాలి. ఏంటంటే రైతు ఆత్మహత్యలని సర్కారు హత్యలే అన్నదాత క్షేమం కోసమే అధ్యయన కమిటీ అని కేటీఆర్ అంటాడు. ఇక్కడ ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు అంటాడు. దీంతోపాటు ఒక ముఖ్యమైన ముచ్చట చెప్పిండు, గ్రామ సభలకు ముఖ్యమంత్రి రావాలి అంటుండు. సంగ్రామ సభలు సర్కారుపై తిరగబడుతున్న పల్లెలు అంటుండు. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేం ప్రశ్నిస్తున్నా అంటే, లేదా ఎవరికి వాళ్ళం ఒక సెల్ఫ్ చెక్ ఏం చేసుకోవాలంటే, గత 10 ఏళ్ల కాలంలో ఏ సంక్షేమ పథకం గురించి అయినా ఏ అధికారైనా సర్వే కోసం మన ఊర్లకు వచ్చిండా? సర్వే చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఆ డేటా తీసుకొని మళ్ళీ మన ఊర్లకు వచ్చి వెరిఫికేషన్ అనేది చేసిండా? కనీసం మనం నిలదీద్దామంటే ఒక్క అధికారి ఒక్క పార్టీ నాయకుడైనా మనకు కనబడ్డా? కళ్ళ కనబడరా? కార్లు వేసుకొని మండల కేంద్రంలో వాడాలి, లేకపోతే జిల్లా కేంద్రంలో వాడాలి, టౌన్లో వాడాలి, బీర్లు దిగాలి, బిర్యానీలు తినాలి, చక్కర్లు కొట్టాలి, సినిమాలు చూడాలి, మొత్తం సిట్టింగ్లో వేయాలప్పో దూకినాక. సో మన సర్పంచులు, మన ఎంపీడీసీలు, మన ఎంపీపీలు, మన జెడ్పీటీసీలు, మన కథ కార్ఖాన గట్లుండే 10 ఏళ్ళల్లో. ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఖచ్చితంగా ఎదుర్కోవాలి, ప్రజల యొక్క ప్రశ్నలు ఎదుర్కోవాలి, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, నిలదీస్తే నిలబడాలి. సో అధికారులు ప్రజలు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, ప్రతి అనుమానం నివృత్తి చేయాలి. ఒక్కటి కాదు 2 సార్లు ఇప్పటికే గ్రామ సభ జరిగినాయి. గత 10 ఏళ్లలో గ్రామ సభలో ఊసేలేదుగా. సో మొత్తంగా నేనేమంటున్నా అంటే, బాగా ఒకసారి గుర్తు చేసుకొని వాడు అమలు చేస్తాడా చేయడం తర్వాత విషయం. కనీసం గ్రామాలలోకి ప్రజల్ని ఎదుర్కోవడానికి ప్రజల దగ్గరకు వచ్చే సాహసం చేసిరు చూడు, దానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి. మనం కనీసం ప్రశ్నించే అవకాశం, ఎవరిని ప్రశ్నిద్దామని ఎవడు కనబడకపోవు. బీఆర్ఎస్ లీడర్ కనబడ్డా మీ ఊర్లలో? ఏ ఎంపీడీఓనో ఎంఆర్ఓనో వచ్చి మీ ఊరు కాడ గ్రామ పంచాయతీ కీడ సాప వరుసుకొని ఆ మ్యాట్లలో కూర్చున్నారా ఏ ఎంఆర్ఓ అని అన్నానా గత 10 ఏళ్ళల్లో? ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం ఇవాళ ప్రశ్నిస్తున్నాం, స్వేచ్ఛగా ఉన్నాం, అధికారులు నిలదీస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయగలుగుతున్నాం, కలెక్టర్లు నిలదీయగలుగుతున్నాం, ఆఖరికి ముఖ్యమంత్రిని తిట్టగలుగుతున్నాం, మంత్రులను తిట్టగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎవరు కావాలంటే వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు, సమ్మెలు చేసుకోవచ్చు, ర్యాలీలు చేసుకోవచ్చు. తద్వారా అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఏ రంగాల వ్యక్తులు, ఏ ఉద్యోగులు, ఏ కార్మికులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రభుత్వానికి తెలుస్తుంది. కనీసం ప్రభుత్వానికి తెలంగాణ గ్రౌండ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని చెంపపెట్టంటామా, మనం ఎదురుస్తున్నామంటామా, మనం అందరం ఇవాళ హీరోలమైనాం. గత 10 ఏళ్ల నుంచి ఏడిపోయినాం. ఏ ఒక్క సర్పంచ్ గురించైనా, సర్పంచ్ మీదికైనా నోరెత్తి మాట్లాడే పరిస్థితి ఉండేదా? మాట్లాడితే నీ పనేమవు. ఇలా పొద్దుగాల సర్పంచ్ మీద గొడవ పెడితే సాయంత్రం వరకులా పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది నీ మీద. గట్లా ఉండే నిర్బంధ పాలన ఉండే, నిరంకుశత్వ పాలన ఉండే. ఇలా నేను కాంగ్రెస్ పార్టీని పొగుడతలేడు, కానీ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని తిట్టినా కూడా స్వేచ్ఛ ఉంది. నేను కూడా రోజు తిడుతున్నాను నా వీడియోలు. మళ్ళీ ఈ వీడియో చూసి మొత్తం ఎమోషనల్ అయిపోయి బట్టలు చింపుకోకుర్రి. నా వీడియోలు చూడు, రేవంత్ రెడ్డిని తిట్టిన వీడియోలు ఉంటాయి, మంత్రులను తిట్టిన వీడియోలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు, విమర్శించే స్వేచ్ఛ ఈ పార్టీలో ఉంది అంటున్నాను నేను. అక్రమ కేసులు, అడ్డమైన కేసులు అయితే లేవు. ప్రతి పథకం గురించి నిలదీసే అవకాశం ఉంది. ఇక్కడ ఇగో హరీష్ అన్న అంటుండు, గ్రామ సభలకు ముఖ్యమంత్రి రావాలి అంటుండు. అసలు నువ్వు గ్రామ సభలకు రావాలి ముఖ్యమంత్రి అంటున్నావు. మన మాజీ ముఖ్యమంత్రి, మా గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మా బాపు కేసీఆర్ ఒక్కనాడన్న నియోజకవర్గం ముఖం చూపెట్టలే, ఒక్కనాడు అసెంబ్లీకి రాలే, ఒక్కనాడు సెక్రటేరియట్ రాలే. 10 ఏళ్లలో నీ మామ ఎడవండుకున్నాడు, 10 ఏళ్లలో నీ మామ ఏడికొచ్చిండు. ఇలా ముఖ్యమంత్రి గ్రామ సభలకు రావాలంటున్నావు. వాళ్ళు పెట్టిన గ్రామ సభనేది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ సర్కారు పెట్టిన గ్రామ సభనేది? వాళ్ళ అధికారులు వచ్చారు, వాళ్ళ పార్టీ నాయకులు కూడా ధైర్యంగా అడుగుతురు, కాళ్ళు ఎలా పడుతురు, ఇచ్చేది ఉంటే వస్తాయవ్వా, రాకపోతే రావవ్వా, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళు తనలాడుతురు. ప్రజలలోకి అయితే వచ్చిర్రు. మీరేడున్నారు? మీరేడేమన్నారు? మీరు ఒక్క గ్రామ సభను నిర్వహించిర్రా? మీ సర్పంచ్లకు ఒక్కరికైనా ముఖం ఉండేనా? ఊర్లో నిలబడి గ్రామ సభలు నిర్వహించే ముఖం ఉండేనా? కార్యవర్గంతో ఎవరైతే ఆ వార్డు మెంబర్లు, ఆ పెద్ద మనిషి ఉంటాడో వాళ్ళే మీటింగ్ పెట్టుకోవాలి, నచ్చిన తీర్మానాలు చేసుకోవాలి, అవతల వాడాలి. ఎన్నడూ ఊరలందరూ పిలిపించి కూర్చుని మాట్లాడించిన నీ అధికారంలో ఉన్నప్పుడు, నీ హయాంలో. ఇలా ముఖ్యమంత్రి రావాలంటున్నా ఒత్తిడి కావచ్చు. ఆయన కామన్గానే ఉన్నాడు నాకు తెలిసి. వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. వచ్చినాడు మళ్ళీ ఇంకో ముచ్చట మాట్లాడుతూ. అధికారిక కార్యక్రమాలకి ఒక గ్రామ సభలకు అటెండ్ అయిన హరీష్ రావు వాళ్ళు రెచ్చగొట్టే విధంగా రాజకీయాలకు వేదిక చేసుకుంటున్నా ఆయన కానీ ఆయన అనుచరులందరూ కూడా. నేను ఏమంటున్నా, మీరు ఒక అధికారిక కార్యక్రమానికి వేరు స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఆ హక్కు ఉంది, పోండి, కూర్చోండి,
ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఏం సమాచారం తీసుకున్నారో తీసుకోండి, తీసుకుదాని ప్రకారం ప్రజలు చెప్పరు గిదే ఉంది గిది లేదు ఇంతవరకు వస్తాయి ఇంతవరకు రావు అని సమాధానం చెప్పాలి. లేదు మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే గ్రామసభ అయిపోగానే నీ క్యాంప్ ఆఫీసో నీ భవనమో ఏదో ఉంది అక్కడ కూర్చుండి నువ్వు నోటికి వచ్చినట్టు తిట్టు. నీకు అంత స్వేచ్ఛ ఉంది అలా కాంగ్రెస్ సర్కార్లా ఇప్పుడున్న సర్కార్లా మీ అంత అధ్వానం లేదు, స్వేచ్ఛ ఉంది. నువ్వు ముఖ్యమంత్రిని తిడతావా వాళ్ళ మంత్రిని తిడతావా నేను నోటికేషన్ తిడతావా ఏ విమర్శ సమయ సందర్భం లేని అంతన బొంతన లేని ఏమైనా విమర్శలు చేస్తావు అంటే చేసుకో. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నువ్వు పోయి గ్రామ సభల కాడికి పోయి వాళ్ళని రెచ్చగొడతా అంటే ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా. నేనేమంటున్నా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడితే క్లియర్గా ఎండగట్టు. అక్కడ ఏం చేయాలి, ఇగో రేషన్ కార్డులు ఇంతమందికి ఇస్తున్నారు, గిన్ని రేషన్ కార్డులు వచ్చినాయి, ఇగో గిన్ని రాలేదు, గిన్ని ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం, ఇవ్వకపోతే అడుగుదాంతి. ఇగో ఇందిరా మిన్ల గురించి ఇట్లా అన్నారు, గిన్నిసార్లు సర్వేలు చేసిరు, ఇప్పుడు మళ్ళీ దింపారు మనల్ని, సరే రాకపోతే నేను అడుగుతుంది. నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు మాట్లాడాల్సింది ఇది, నీ వర్షన్ ఇలా ఉండాలి. ఇక ఈయనట గ్రామ సభకు ముఖ్యమంత్రి రావాలంటుండు, మరి ఇక ఈయన వాళ్ళ మామ ఎన్నిసార్లు వచ్చిండో సమాధానం చెప్పాలి.